తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గతంలో కంటే ఇప్పుడు చాలా పుంజుకుందంటే ఖచ్చితంగా పుంజుకుంది. గతంలో ఎప్పుడు గూడా అంటే అర్బన్‌లో టీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు అర్బన్‌లో గెలిచింది బీజేపీ. కేంద్ర మంత్రిగా గతంలో దత్తాత్రేయ ఇలా బీజేపీకి సంబంధించినోళ్ళు రాష్ట్ర మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా టీడీపీ సపోర్ట్‌తో కేంద్రంలో బీజేపీ కూడా సొంతంగా ఎన్‌డీఏ కూటమిలో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ టీడీపీ ప్రభుత్వంలో ఉంది. కానీ స్వంతంగా బీజేపీ ఎప్పుడు బలం పుంజుకుంది, ముఖ్యంగా తెలంగాణలో అంటే ఆంధ్రాలో ఎలాగో బలంగా లేదు. స్కోప్ కూడా లేదు. తెలంగాణలో ఉంది. ఇంత బలంగా ఎప్పుడు తయారైంది బీజేపీ 21% ఓటింగ్ వచ్చింది బీజేపీకి తెలంగాణలో అంటే, అది బండి సంజయ్ నాయకత్వంలో 2019 తర్వాతే బీజేపీ బలం పెరిగింది తెలంగాణలో అనేది నగ్న సత్యం. సో, తెలంగాణలో బీజేపీ ఇంత బలంగా కావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒకటి బండి సంజయ్ అధ్యక్షతలో బండి సంజయ్ కష్టం ఉందంటే ఖచ్చితంగా ఉంది. ఒకటి బండి సంజయ్ అయితే రెండోది కేసీఆర్. కేసీఆర్ మొదట్లో తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలనుకున్నాడు చేసిండు. కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 14 మందిని కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్, బీఆర్ఎస్‌లోకి లాక్కొని ఆ సీఎల్‌పీని కూడా విలీనం చేసే ప్రయత్నం కేసీఆర్ చేయడం జరిగింది. ఈ టైంలోనే జనాలకి టీఆర్ఎస్ పైన ఖచ్చితంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటది. సో, టీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా ఏ పార్టీకి ఓటు వేయాలనిపించినప్పుడు జీహెచ్ఎంసీలో ముఖ్యంగా అంతకు ముందే బై ఎలక్షన్స్ జరిగినాయి. అవి గూడా అధ్యక్షుడిగా బండి సంజయ్ నేతృత్వంలో దుబ్బాక బై ఎలక్షన్స్ జరిగినప్పుడు రఘునందన్ రావు ఒక మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి అక్కడ గెలవడం జరిగింది. సో, 2019లో ఎప్పుడైతే బండి సంజయ్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమింపబడ్డ తర్వాత బండి సంజయ్ బీజేపీని బాగా లేపిండనే చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ టీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ఎవరు దొరికితే వాళ్ళ పైన తిట్ల దండకం. ముఖ్యంగా హిందూయిజం మనోభావాలు ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు ముఖ్యంగా ప్రజలు ప్రజలపై ఆయన మాట్లాడినప్పుడు చాలా ప్రజలకు ఆయన ఉర్రూతలూగించే ప్రసంగాలు ఇవ్వడం, అలాగే ప్రజలు ఆయన ప్రసంగాలకి బాగా లైక్ జేయడం, మరి బీజేపీకి మంచి అధ్యక్షుడిగా వచ్చిండు. ఖచ్చితంగా కేసీఆర్ పైన ఫైట్ చేసేటోడు బండి సంజయ్ అని చెప్పేసి అప్పటికి కాంగ్రెస్ గ్రాఫ్ తక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే కొట్లాడుకోవడం, రేవంత్ రెడ్డికి సరైన గుర్తింపు ఇవ్వకపోవడం. సో, బండి సంజయ్ బీజేపీ గ్రాఫ్‌ని బాగా పెంచిండు. ఒకానొక టైంలో జీహెచ్ఎంసీలో దుబ్బాకలో గెలిచిన తర్వాత జీహెచ్ఎంసీపై ఆ ప్రభావం, ఆ ఎఫెక్ట్‌తో ఏకంగా 48 స్థానాలు బీజేపీ గెలవడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్‌కి మెజారిటీ రాలేదు జీహెచ్ఎంసీలో. 2016లో 100 సీట్లు 99, 100 సీట్లు బీఆర్ఎస్‌కొస్తే 2020కి వచ్చేసరికి అసలు మెజారిటీయే రాలేదు. ఇక అవి ఇవి అన్నీ కలుపుకొని వాళ్ళు మళ్ళీ జీహెచ్ఎంసీలో మేయర్, డిప్యూటీ మేయర్ వాళ్ళే ఎన్నుకోవడం జరిగింది. కానీ బీజేపీ ఫామ్‌లోకొచ్చింది. ఇక అర్బన్‌లోనే కాకుండా రూరల్‌లో గూడా బీజేపీ చాలా ఓటు బ్యాంకు పెరిగింది. సరైన మాస్ లీడర్, మంచి ప్రజానాయకుడు గనుక బీజేపీ నుంచి నిలబడితే ఖచ్చితంగా బీజేపీ గెలిచే అవకాశం ఉంది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పుంజుకుంది. సో, ప్రస్తుతం బండి సంజయ్‌ని తీసివేయడంతో తెలంగాణలో బీజేపీకి సీట్లు తక్కువగా వచ్చాయి. మొన్న వచ్చిన 8 కాదు, ఒకవేళ బండి సంజయ్ గనక ఉంటే 30 సీట్లకు తగ్గకుండా బీజేపీకి ఎమ్మెల్యే సీట్లు వచ్చేవి అనేది గూడా ప్రతి ఒక్కరు మాట్లాడుకునే మాట. సో, ఇప్పుడు ఎలక్షన్‌ల తర్వాత బండి సంజయ్‌ని తీసేసి తప్పు చేశామే అని బీజేపీ నాయకులు గూడా ఆలోచించుతున్నట్లు తెలుస్తుంది. కిషన్ రెడ్డి ఒక సౌమ్యుడు. కానీ రాజకీయాల్లో సౌమ్యంగా ఉంటే పనికిరాదు. ఒక మాట అంటే 2 మాటలు అనాలి. రా చూసుకుందాం అనాలి. అలాంటి సవాళ్ళకు ప్రతి సవాలు విసిరితేనే ఆ పార్టీ ఆ అధ్యక్షుని నాయకత్వంలో ముందుకెళ్తది. సో, ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఇంకో ఆలోచన గూడా చేస్తుందంట. ముఖ్యంగా ఈటెల రాజేందర్ ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చినాడో, అప్పుడు ఈటెల రాజేందర్‌కి చాలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనొక ఒక ముందు మాట్లాడుకొని ఆయన బీజేపీలోకి చేరడం జరిగింది. ఎందుకంటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితుడు, ఉద్యమకారులు, 7 సార్లు ఎమ్మెల్యే, మంత్రి ఇవన్నీ గూడా ఉన్నాయి. సో, ఈటెల రాజేందర్ వచ్చిన తర్వాత అప్పుడు ఆయన గెలవడం, ఆ తర్వాత మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈటెల రాజేందర్‌కి మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చింది బీజేపీ. బండి సంజయ్ లాంటి నాయకుడికి ఒక చోట పోటీ చేసే అవకాశం ఇస్తే, ఈటెల రాజేందర్‌కి 2 చోట్ల పోటీ చేసే అవకాశం ఇచ్చింది.
హుజూరాబాద్‌లో బీజేపీ ఈటెల రాజేందర్‌కి టికెట్ ఇచ్చింది. అలాగే కేసీఆర్ పైన పోటీ చేస్తాను, గెలుస్తాను, కేసీఆర్‌ని ఓడగొడతానంటే కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో గూడా ఈటెల రాజేందర్‌కి బీజేపీ టికెట్ ఇవ్వడం జరిగింది. సో, అంత ప్రాధాన్యత బీజేపీ ఈటెల రాజేందర్‌కి ఇచ్చింది. ఒకానొక దశలో బండి సంజయ్‌తో ఈటెల రాజేందర్‌కి విభేదాలున్నాయి. బండి సంజయ్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా ఓడిపోతాము, బండి సంజయ్‌ని తీసేయాలని ఈటెల రాజేందర్ గూడా అన్నట్టు తెలుస్తుంది. సో, ఈ ఈక్వేషన్‌లో భాగంగా ఈటెల రాజేందర్‌కి మంచి ప్రిఫరెన్స్ ఇచ్చింది బీజేపీ. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ మొన్న 8 సీట్లే సాధించింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత, లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పైన యుద్ధం చేయాలంటే ఈటెల రాజేందర్ లాంటి వాడికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మంచి రోజులొస్తాయి. ఎందుకంటే ఇదే మల్కాజ్గిరి నుంచి గతంలో రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచి కేసీఆర్‌పై పోరాడి ముఖ్యమంత్రి అయ్యిండు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండు కాంగ్రెస్ పార్టీని. ఇప్పుడు ఈటెల రాజేందర్ ఇదే మల్కాజ్గిరి నుంచి ఆయన ఎంపీగా గెలుస్తున్నారు. మల్కాజ్గిరి ఎంపీ అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే రేవంత్ రెడ్డి పైన పోరాడతాడు ఈటెల రాజేందర్ అనేది గూడా ఒక ఇట్లా ఈ విధంగా ఉంటదని గూడా చర్చ నడుస్తుంది. పైగా రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేసిండు, ఏం చేయలేదని నెక్స్ట్ వచ్చే ఎంపీ ఈటెల రాజేందరే కాబట్టి ఖచ్చితంగా ఆయన దగ్గర అంత రికార్డ్స్ ఉంటాయి. దీనిపై రేవంత్ రెడ్డిని ఎక్కడికక్కడ ఎండగడతాడు, కాంగ్రెస్ పార్టీని కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టుతాడు. మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఈసారి తెలంగాణలో 2028లో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే దిశగా ఈటెల రాజేందర్ పనిచేస్తాడు. ఒక మంచి బీసీ నాయకుడు అని చెప్పేసి ఈటెల రాజేందర్‌కి తెలంగాణ భారతీయ జనతా పార్టీ పగ్గాలు ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నట్లు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం.